ఎట్టకేలకు మొత్తానికి రిజల్ట్స్ అయితే రానే వచ్చాయి. రిజల్ట్స్ చూసుకోగానే ఫస్ట్ మీకు వచ్చినటువంటి పర్సంటైల్ని ర్యాంక్గా కన్వర్ట్ చేసుకోవటం, దాని తర్వాత మనకి హోమ్ స్టేట్ కోటాలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటి వరంగల్ మరియు ఎన్ఐటి తాడేపల్లిగూడెం. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి అత్యంత ఎక్కువగా మీరు రీసెర్చ్ చేస్తారని నాకు తెలుసు. అందువల్ల ఎన్ఐటి వరంగల్ యొక్క కట్ ఆఫ్స్ మరియు హోమ్ స్టేట్ కోటా అడ్వాంటేజ్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో మీకు ర్యాంక్ అనేటువంటి మ్యాజిక్ ఎట్లా పనిచేసింది అనేది చూద్దాం. సో మీ పర్సంటైల్ అయితే చూసుకున్నారు కదా అందరూ. ఫస్ట్ అయితే పర్సంటైల్ చూసుకోగానే మన ఎడ్యునైన్లోకి పోయేసి మీరు దాన్ని ర్యాంక్గా మార్చుకోండి. ఓకే, ఆ ర్యాంక్ ప్రకారంగా మీకు సీట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నేను కట్ ఆఫ్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా మీకు ర్యాంక్ని బట్టి చెప్తాను, పర్సంటైల్ని బట్టి చెప్పను. ఎందుకంటే అలాగే మనకి జోసాలో నడుస్తుంది కాబట్టి. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి హోమ్ స్టేట్ కోటా అనేది ఒక పెద్ద వరం. ఇది ఒక హిడెన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. వరంగల్ నీట్ అంటే ఇది ఒక కాలేజ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. సో సిఎస్సి ఫ్యామిలీ కట్ ఆఫ్ అనాలిసిస్ తీసుకుంటే అదర్ స్టేట్ కోటాకి 1800 ఆగిపోతే హోమ్ స్టేట్ కోటాలో అప్ టు 6000 వరకు సిఎస్సి ఫ్యామిలీలో ఏదో ఒక సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ మీకు ఇచ్చేటువంటిది 1800 ర్యాంకు, అదేవిధంగా 6000 ర్యాంక్ అని ఇస్తున్నాం. సో మీకు ఇచ్చినటువంటి పర్సంటైల్ ర్యాంక్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి, edu9.inలో ఉన్నటువంటి మీరు పర్సంటైల్ టు ర్యాంక్ ప్రెడిక్టర్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క 99.7 డిజిట్స్ని కానీ మొత్తం ఎంటర్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మీ ర్యాంక్ ఎంతో ఇచ్చేస్తాం. దాన్ని తీసుకెళ్ళేసి ర్యాంక్ ప్రెడిక్టర్లో వేసుకున్నట్లయితే మీకు మొత్తం కాలేజీ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఈసీఈ మరియు మెకానికల్ బ్రాంచెస్లో అయితే 15,000 నుంచి 20,000కి హోమ్ స్టేట్ అడ్వాంటేజ్ వల్ల మీకు సీట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. సో మీరు ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ అదేవిధంగా పీడబ్ల్యూసీ కోటా కానీ ఏదైనా ఉంటే ఇంకా మీ కట్ ఆఫ్స్ ఇంకా తక్కువకే సీట్ వస్తుంది అనమాట. సో డోంట్ జస్ట్ గెస్, ఎడ్యునైన్ కాలేజ్ ప్రెడిక్టర్లో మీరు స్వయంగా ఈ విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. సో స్టెప్ 1 ఏం చేయాలి, మీకు వచ్చినటువంటి పర్సంటైల్ని తీసుకుపోయి edu9.inలో ఉన్నటువంటి పర్సంటైల్ టు మార్క్స్ ప్రెడిక్టర్ని ఎంటర్ చేయాలి. అక్కడ మీకు ఏమొస్తుంది, మీ యొక్క ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ని తీసుకుపోయి ఏం చేయాలి, సో మీ కాలేజ్ ప్రెడిక్టర్లో మీ ర్యాంక్ని ఎంటర్ చేయాలి, అదేవిధంగా మీ కేటగిరీని ఎంటర్ చేయాలి. సో మీరు హోమ్ స్టేట్ కోటా కాబట్టి మీకు ఎన్ఐటి వరంగల్ హైదరాబాద్ చదివిన వాళ్ళైతే ఎన్ఐటి వరంగల్ని హోమ్ స్టేట్ కోటాని ఎంచుకోవాలి. అప్పుడు మీకు ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ హోమ్ స్టేట్ కోటాలో ఏమేమి ఉన్నాయనేది వస్తాయి. ఉదాహరణకి మీకు ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తాడేపల్లిగూడెం కానీ, IIIT శ్రీ సిటీ కానీ, IIIT కర్నూలు కానీ. సో ఈ 5 ఆప్షన్స్ మీకు ఆప్షన్ ఉందా లేదా, ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు వచ్చేస్తుంది. అప్పుడు అదర్ స్టేట్ కోటాకి ఏముంది అనేది మనం వెరిఫై చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు సూపర్ ర్యాంకర్స్ అనుకోండి, మీరు టాప్ 2 టార్గెట్ అనుకోండి, అప్పుడు అక్కడ హోమ్ స్టేట్ కోటా కాకుండా నార్మల్ కోటా కూడా పెట్టేసేయండి. సో అప్పుడు మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మన edu9.inలో ఉన్నటువంటి కాలేజ్ ప్రెడిక్టర్లో మీకు వచ్చేస్తాయి. సో ఈ డేటా అంతా కూడా అథెంటిక్ డేటా ఫ్రమ్ జోసా కౌన్సిలింగ్. 1 నుంచి 6 కౌన్సిలింగ్స్ మరియు సీసాప్ డేటాని సపరేట్గా మేము ఈ యొక్క మా ప్రెడిక్టర్లో ఫీడ్ చేశాం కాబట్టి మీకు యాక్యురసీ ఆఫ్ రిజల్ట్స్ ఎంత ఉంటుందంటే 100కు 100% యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి సెకండ్లో మీరు చేరబోయేటువంటి కాలేజ్ లిస్ట్ మీ చేతిలో ఉంటుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఏం చేయాలి అప్పుడు, ఎంటర్ ర్యాంకు. సో మీ సెక్యూర్డ్ ర్యాంక్ ఎంత వచ్చిందో మీరు దాన్ని ఎంటర్ చేయాలి, మీ కేటగిరీ ఎంటర్ చేయాలి, తర్వాత రిజర్వేషన్ ఎంటర్ చేయాలి, కాలేజ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మీరు జోసాలో ఆప్షన్స్ ఎంట్రీ అనేది చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఒకవేళ సీట్ రానటువంటి వాళ్ళు, ఇంకా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అబ్రాడ్ కళను బట్టి మనం జర్మనీ, దుబాయ్, అదేవిధంగా టాప్ 10 కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ బెంగళూరు అండ్ ఢిల్లీ, ఇది ఇండియాలో. అదేవిధంగా అబ్రాడ్లో మీకు లో కాస్ట్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు కౌలాలంపూర్ మలేషియాలో 30 లక్షలకే బీటెక్ అయిపోద్ది. సింగపూర్లో ఉన్నటువంటి ఎన్టీయూ, అదేవిధంగా ఎన్ఎస్యూలో కూడా మనం అడ్మిషన్లు చేస్తాం. అదేవిధంగా దుబాయ్లో ఉన్నటువంటి మీ అందరికీ ఫేవరెట్ కాలేజ్ బిట్స్ పిలానీ కూడా నేను కాంట్రాక్టర్ని అడ్మిషన్ చేసి పెడతాను. అదేవిధంగా బిట్స్ పిలానీలో మనకు మణిపాల్ ఉంది. అదేవిధంగా క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. సేఫ్టీ, సెక్యూరిటీ, డ్రగ్ ఫ్రీ, అన్ని రకాలుగా సూపర్ కంట్రీ, సెక్యూరిటీ కంట్రీ. పర్టికులర్గా ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ సెక్యూరిటీ గురించి మదన పడుతుంటారు కాబట్టి మా పాప కూడా దుబాయ్లో చదువుతుంది. సో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. మీకు ఇటువంటి అన్ని కాలేజెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ గైడెన్స్ కూడా మేము ఇస్తాం. సో మీకు మంచి ర్యాంక్ వస్తే కాలేజ్ ప్రెడిక్టర్లో యూజ్ చేసుకోండి. ఎన్ఐటి వరంగల్లో ఈసారి మన తెలుగు పిల్లల సందడి, ఎందుకంటే 50% హోమ్ కోటా ఉంటుంది. రిమైనింగ్ మెరిట్ బేస్డ్ కోటాస్ కూడా
మొత్తం మనోళ్ళు చేంజ్ చేయాలని ఆకాంక్షిస్తూ మీ జోసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి టిప్స్ ఎడ్యు9లో ఒక సిరీస్ మాదిరిగా వస్తూ ఉంటాయి. ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే మీ జోసా సిరీస్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎడ్యు9 కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.